బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. తొలుత మున్సిపల్ చైర్మన్ మోర్లా సుప్రజా మురళి, వైస్ చైర్మన్ పర్సన్లు నర్సింగ్, శివరారెడ్డి, మాజీ ఎంపీటీసీ పర్వీన్, కౌన్సిలర్లు ఆమెకు ఘన స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరించిన అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు ఆమె సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయుడు దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశంలోనే చారిత్రాత్మక పార్టీగా మారిందని అన్నారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ను సైదరాబాద్ గా మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని కూడా అభివృద్ధి చేసే సత్తా నారా చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ గెలుపు చేసిన కృషికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అపోహలను వీడాలని ఆమె కోరారు. నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు తాము ఇప్పుడు అండగా ఉంటామన్నారు. ఎవరికి అన్యాయం చేయమని, అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని, ఎంత దాకా అయినా వెళ్తానని ఆమె భరోసా ఇచ్చారు. 44వ ఆవిర్భావ దినోత్సవం నాటికి పాలెం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగు అనే పదాన్ని ఎంతో ఖమ్మంగా పలికి తెలుగుదేశం పార్టీ అనే ఒక పేరు పెట్టి ఆ పార్టీని ఆవిర్భించి దినం ఈరోజు ఆల్రెడీ 43వ వార్షికోత్సవం. ఇది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ భారత రాజకీయాల్లోనే చారిత్రాత్మకమైన దినం అని చెప్పుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే ఆ పార్టీకి మొత్తం నేషనల్ లీడర్స్ దగ్గర నుంచి మన స్టేట్ లీడర్స్ వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అది నందమూరి తారక రామారావు గారి వల్ల, అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో నిర్వహిస్తూ ఇది వరకు 2020కి ఎలాగైతే మన ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ని సైదరాబాద్ సిటీగా మార్చారో, ఇప్పుడు మళ్ళీ ఆయన 42 విజన్ 42 అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చారు 2042 అని చెప్పి. అదేవిధంగా ఈ ఇద్దరి అడుగుజాడల్లో నడుస్తున్న మన యువ నాయకులు లోకేష్ బాబు గురించి మీకు అందరికీ నేను చెప్పబడలేదు. ఎందుకంటే యువగలంతో పాదయాత్ర చేసి ఈరోజు అందరూ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మనం అధికారంలోకి వచ్చామో అన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం నాయకుడికి న్యాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే కార్యకర్తల్ని మర్చిపోలేదు అని మనం అనుకోవడానికి ఈరోజు పార్టీ మనం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఈ 9 నెలల్లో మొట్టమొదటిగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ప్రజల ఆరోగ్యం గురించి. ఆ ప్రజల ఆరోగ్యాల గురించి మానవతా దృక్పథంతో ఈ రోజుకి నేనే సుమారు 2 కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధులు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడమే. ఎవరు ఎంతమంది అయినా, ఎంత పెద్ద నాయకులు మనం లోకల్గా ఉన్నా, ఎంత పెద్దవాళ్ళమైనా కూడా ఇంతమందిని మనం ఆదుకోగలమా? వెంటనే మనం ఎప్పుడైతే లెటర్ పంపిస్తున్నామో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇమీడియట్గా ఎంతో మందికి అత్యవసరమైతే 24 గంటల్లో కూడా రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఏ నాయకుడైతే
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కార్యకర్తలు అందరూ కూడా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరి వల్ల నేను కూడా అత్యంత మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. ఏ కార్యకర్త కష్టమో బొమ్ము కాదు అని మీకు మాటిస్తున్నాను. మీలో అపోహలొద్దు. కొత్త పాత అందరూ కలిసి పనిచేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. జరిగితే నేను ఒప్పుకోను. మీ వెంటుండి ఎంత దాకైనా కూడా వెళ్ళి మీకు న్యాయం చేస్తానని చెప్పి మరోసారి ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి నేను మాటిస్తున్నాను. ఏ రోజు కూడా మీరు ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా నా దగ్గర రండి. మేబీ ఆ సమస్య మీకు ఒక వారంలో పరిష్కారం కాకపోవచ్చు, 2 వారాల్లో కాకపోవచ్చు, కానీ సమస్యనైతే తప్పకుండా పరిష్కరిస్తానని మీకు అందరికీ నేను మాట్లాడుతున్నాను. మేము అన్న స్వర్గీయ రామారావు గారు ఏ విధంగా అయితే సేవ చేయడానికి ప్రజల్లో వచ్చి మనకి ఎప్పుడూ తెలియనటువంటి 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, సమాన హక్కులు మహిళలకైతేనేమి, ఈ పొదుపు